హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఉదయం 6 గంటలకల్లా నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. ఉదయమే 5 గంటలకల్లా లేచి దేవుడి ఫోటోలు అవన్నీ తుడుచుకొని చక్కగా దేవుళ్ళని అలంకరించుకున్నానండి. అలంకరించుకొని పువ్వులు ఇవన్నీ పెట్టేసుకొని శివలింగానికి బిల్వపత్రాలు కూడా పెట్టుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు ఉదయం 6 గంటలకల్లా పూజ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు ఒక స్పెషల్ అండి. మా వారి బర్త్డే అయితే అండి ఈరోజు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే అయితే పూజ అయితే చేసేసుకున్నానన్నమాట. పూజ చేసేసుకున్నాకైతే నేను ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఒకటి వృద్ధాశ్రమం అనేది ఉందన్నమాట. వాళ్ళకి మా ఆయన చేతుల మీదుగా అయితే వాళ్ళకి పులిహార ప్యాకెట్స్ ఇద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. పులిహార అలాగే వాటర్ బాటిల్ ఒక్కొక్క అరటిపండు లెక్కన తీసుకొచ్చి పెట్టుకున్నానండి. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఉదయాన్నే తెప్పించేసుకున్నానన్నమాట. ముందు పూజ కంప్లీట్ చేసేసుకొని అయితే పులిహార కోసం అని అయితే ఇక్కడ నేను రైస్ అయితే ముందుగానే వండేసుకున్నానండి. 2 గిన్నెల నిండా అయితే అన్నం అయితే వండేసుకొని ఉంచుకున్నాను అన్నమాట. ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. వాటర్ బాటిల్స్ కూడా తెప్పించుకొని పెట్టేసుకున్నాను. ఇంకో గిన్నెలో అన్నం కూడా ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. పులిహోర పులుసు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. పులిహోర పులుసు అలాగే తాలింపు కూడా వేసేసుకున్నాను అన్నమాట. అన్నం అంతా ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకుంటే అన్నం అనేది కొంచెం చల్లారుతుంది కదండి. అన్నం కొంచెం చల్లారాక నేను పైనుంచి కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి. పులిహోరకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనం తీసుకున్న పులుసు ఉంది కదండి, ఉడకబెట్టుకున్న పులుసు. మనం పులుసు ఉడకబెట్టుకునేటప్పుడు చింతపండు పులుసులో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడికించేసుకుంటాం కదా. ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకుంటే మనకి పులుసు కొంచెం మిగిలినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే పులుసు అంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. తాలింపులో శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి. అలాగే మిరియాలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తాలింపులో వేసుకోవాలి. అలాగే పులిహోర పులుసు ఉడకబెట్టుకునేటప్పుడు ఆ పులుసులో కూడా కొద్దిగా మిరియాలు అనేటివి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అనేది మనకి. ఇక్కడైతే నేను తీసుకున్న పులుసు అంతా కరెక్ట్గా సరిపోయిందండి. తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఈ తాలింపులో పసుపు కూడా వేసేసుకోవాలండి. రైస్లో కొంచెం వేసుకున్నాను, అలాగే తాలింపులో కూడా పసుపు వేసుకోవాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఏదో నాకు ఉన్నంతలో అయితే ఇలా ఇద్దామని అయితే ప్రిపేర్ అయిపోయానండి. ఒక 25 మంది దాకా అయితే నేను ప్యాకింగ్ అయితే చేసేసాను అన్నమాట పులిహోర. చూసారు కదా, ఇలా అంతా బాగా కలిపేసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా తీసి దేవుడికైతే నైవేద్యంగా అయితే పెట్టేశానండి. ఇదంతా కలుపుకున్నాక ఫస్ట్ అయితే మేము గుడికి వెళ్ళాము. గుడి దగ్గర కూడా నేను అక్కడ ఉంటారు కదండి గుడి బయట, వాళ్ళకు కూడా నేను పులిహోర, వాటర్ బాటిల్, అరటిపండ్లు అనేటివి అయితే పంచిపిచ్చేసానండి మా ఆయన చేతుల మీదుగా. ఇంకా తర్వాత అయితే అక్కడికి ఆశ్రమంకి తీసుకెళ్దామని చెప్పేసి అయితే పులిహోర ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ప్యాకెట్లు అయితే మా అబ్బాయి అందిస్తుంటే నేనైతే ప్యాకెట్లలో పులిహోర అయితే వేసేస్తున్నాను. ఇలా ప్యాకెట్లలో అయితే పులిహోర అయితే వేసేసి ఒక పక్కన అయితే పెట్టేశానండి. అలాగే వాటర్ బాటిల్స్ ఇంకా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే ఆశ్రమంకి అయితే వెళ్ళామండి. అక్కడైతే వీడియో అయితే తీయడానికి వీల్లేదన్నారు. ఇక ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఒక 3-4 ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఆ ఫొటోస్ కూడా మీకోసం అయితే షేర్ చేసేస్తున్నాను ఇదే వీడియోలో. ముందు దేవుడి దగ్గర పెట్టాకే నేనైతే ప్యాకింగ్ అనేది చేస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని అయితే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. చూసారు కదా, ఇక్కడైతే ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. అరటిపళ్ళు కూడా తీసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కవర్స్లోకి అయితే సర్దేసుకుంటున్నాను. వాటర్ బాటిల్స్ కూడా తెప్పించాను అన్నాను కదండి, కూల్ వాటర్ బాటిల్స్ తెప్పించేసాను అన్నమాట. ఒక 25 ప్యాకింగ్ దాకా చేశానండి పులిహోర. కౌంట్ అనేది చేసుకుంటున్నాను ఎన్ని ప్యాకెట్స్ అయినాయా అని. ఇంకా నేను తీసుకెళ్ళినవి 25 ప్యాకెట్స్ దాకా తీసుకెళ్ళానండి. పొద్దున్నే సాయిబాబా గుడి దగ్గర కూడా పంచాను అన్నాను కదండి.
ఇక్కడైతే ఆశ్రమంకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక వీడియో అయితే తీయలేదండి. ఇంకా మా ఆయన చేతుల మీదుగా అయితే ఇస్తుంటే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడైతే ఇలా ఇచ్చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.